నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబేమో లేదు లేదు మనం వాళ్ళు మన చేతికి అప్పగించబడతారని ఇద్దరే మంచి సమాచారం చెప్పారు. 10 మంది ఏం చెప్పారు చూడండి, చదువు మనము చదువు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి అవిశ్వాసపు సమాచారం చెప్పి, పనికి మాలిన సమాచారం చెప్పి, దిగజారిపోయిన సమాచారం చెప్పి, నిరాశ సంబంధమైన సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మా కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి నీ అట్లే ఉంటిమి. అది మాట. ఎంత గొప్ప సమాచారం చెప్పారు. సావు కబురు సల్లగా చెప్పినట్టు చెప్పారు. వీళ్ళు ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళే వస్తారు ఎక్కువ శాతం. నోరు తెరిస్తే అంతే ఇంక అయిపోయింది అనుకునేవాళ్ళే. ఒక్క మాట, ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరు? బండ నుంచి నీళ్లు తెప్పించింది ఎవరు? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని కాచింది ఎవరు? అప్పట్లో అగ్రరాజ్యమైన ఐగుప్తును గడగడ వణికించి ఫరోకి అన్ని కార్యాలు జరిగేటట్టు చేసి దండం పెట్టి వాళ్ళని బయటకు వదిలేటట్టు చేసింది ఎవరు? వాళ్ళ వెండి బంగారాలు కూడా వీళ్ళకి అప్పచెప్పి వాళ్ళని సాగనం పెట్టేట్టు చేసింది ఎవరు? ఫరో రథాన్ని, వాళ్ళ రథాశ్వాలని, రౌతులని మొత్తాన్ని ఎర్ర సముద్రంలో ముంచింది ఎవరు? మరి వీళ్ళేంది? వాళ్ళ మీదికి మనం పోజాలం అంటారు. దేవుడేం పొండ్రా బాబు అని దేవుడు చెబుతుంటే పోజాలం అన్నారు ఏంది? దేవుడేం చెప్తున్నాడు? వెళ్ళా అంటున్నాడు దేవుడు. అంటే సీన్లో నిలబడి నువ్వు నేను చూసుకుంటా, ఇన్ని చూసినా చూడనా, ఇన్ని కార్యాలు దేవుడు చేసుకోవచ్చు. ఇంతదాకా నడిపిస్తే ఇప్పుడు దాకా వీళ్ళనేదో వీళ్ళు కాపాడుకున్నట్టు, వీళ్ళనేదో వీళ్ళు నడిపించినట్టు. ఏమండి కొంతమంది మిమ్మల్ని మీ సంగతి మరి అంత పొడుగోళ్ళని మరి ఆయన ఢీ కొట్టాలంటే కష్టమే. మరి మన దేవుడేం పాపం పొట్టోడాయి కష్టం. మహాకాశంలో నిన్ను పట్టజాలవు అన్నాడు దేవుడు. పొట్టోడండి. వాళ్ళు కొండంత ఉంటే ఏంది, ఏనుగంత ఉంటే ఏంది, డైనోసార్ అంతా ఆకాశాన్ని చాపలాగా చుట్టి సముద్రానికి మేర వేసి భూమిని నిర్మించి శూన్యంలో వేలాడదీసి అంత పెద్ద ఆకాశాన్ని జానతో కొలిసి సామాన్యుడా? ముందు నిలిచిన వాడు, నడుస్తున్నవాడు ఎవరు? మరి ఎందుకు మాట్లాడాలి ఏదో మాటలు? మనం చెప్పండి, ఏదో మాటలు ఎందుకు మాట్లాడాలండి? పనికి మాలిన మాటలు. అది అవమానపరిచినట్టు కదా ఆయన్ని. ఎదవ ఆలోచనలు ఎందుకు చేయాలి మనం? దరిద్రపు ఆలోచనలు. శూన్యం అయిపోయిన దానిలోంచి మళ్ళీ తీసుకురాలేడా సృష్టిని? అంత అయిపోయిన దానిలో నుంచి మళ్ళీ నీకు రప్పించలేడా నీకు కావాల్సిన దాన్ని? నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ, కృంగుబాటు. కోపం ఒప్పుకోడు. దిగజారిపోయిన మాటలు, నీరు గారిపోయిన మాటలు మాట్లాడుతూ కూడా దరిద్ర మాటలు మాట్లాడుతున్నారు వచ్చి. ఇన్ని కార్యాలు చూసి ఆ బలమైన బాహువు మోషే చేతికర్ర ఎత్తితే ఆ కుడి చేతి వైపున తన బలమైన బాహువును జాపి సముద్రం 2 పాయలు కొట్టిన చెయ్యి, ఆ చెయ్యి సామాన్యమైన చెయ్య. అలాంటి కార్యాలు చేసిన వాడిని పక్కన పెట్టుకొని వాళ్ళు ఇంత పొడుగున్నారని వాళ్ళని గణపరుస్తున్నారు, సమస్యని గణపరుస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండా దేవుడిని తృణీకరిస్తున్నారు వాళ్ళు. అంటే దేవుడి ఎదుట సమస్యను ఎక్కువ చేశారండి వాళ్ళు. కడుపులో మండిపోయింది దేవుడికి. దరిద్రులారా మీరు అన్నట్టే జరిగిద్ది, మీరు బోర్రాడికి అన్నాడు. మీరు అన్నట్టే జరిగిద్ది అన్నాడు. వాళ్ళు అన్నట్టు వాళ్ళకి జరిగింది. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఏమన్నారు తెలుసా?
చూడు వాళ్ళు ఏమన్నారు. 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. అద్దుగు మంచి సమాచారం. యెహోవా మన యందు ఆనందించిన ఎడలా, ఓరే పిచ్చోళ్ళారా, ఓరే పిచ్చోళ్ళారా, దేవుడు మన యందు సంతోషిస్తే చాలరా. వాళ్ళు ఎంత పొడుగోళ్ళు అయితేనేమి, ఎంత లావోళ్ళు, సమస్య ఎంత పెద్దదైతేనేమి, నా తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తే నీకు అడ్డుగా ఉన్నవన్నీ పటాపంచలైపోతాయి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న త్రోవలను సరళము చేసేదనని నా దేవుడు వాగ్దానం ఇలేదా నీకు? హల్లెలూయా. ఆయన మన యందు ఆనందిస్తే, చూడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడలా ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట వాళ్ళు చెప్తున్నారు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని దేవుడు చెప్పాడు, అదే మాట వీళ్ళు చెప్తున్నారు. తర్వాత చదువు, అయిపోలా చదువు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుతురు. ఏది సమస్య అని మనం అనుకుంటున్నామే, ఏది సమస్య అని మనం అనుకుంటున్నామో అదే మనకు ఫుడ్ అయితే, అదే మనకు ఫుడ్ అయితే, అదే మనకు ఆహారం అయితే. మొత్తాన్ని మనకి బిర్యానీ చేసి పెడతాడు. పద, ఎలాంటి మాట అండి అది. అంత పొడుగు సమస్య, అంత ఎత్తు, వాళ్ళు అంత పొడుగోళ్ళని చూసి కూడా లెక్క చేశారండి వీళ్ళిద్దరు. చివరికి ఏది జరిగిందండి? అంత భయంకరమైన సమస్యలు ముందు పెట్టుకుని కూడా కొంతమంది ఏం మాట్లాడతారు తెలుసా? నా దేవుడు నా యందు నుండి నా తండ్రి నన్ను బట్టి సంతోషపెడతానయా, ఇవన్నీ లెక్క కూడా ఉండదనయా, మొత్తం పోతానయా. నా దేవుడు అన్నయా, నా పక్షాన నా దేవుడు ఉండి నా తండ్రిని సంతోషపెట్టగలిగితే, నా తండ్రి సీన్లోకి వచ్చాడంటే అబ్బో పరిస్థితులు ఇంక మనం ఊహించలేమన్నాయా. ఇవన్నీ ఏమి ఉండవు అన్నయ్యా, మారిపోద్దే. కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఛార్జింగ్ అవుతుంటుంది. విశ్వాసులు మాట్లాడుతుంటే అసలు నేను మాట్లాడితే మీకు ఛార్జింగ్ కావాలి. కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకు ఫుల్ ఛార్జ్ అవుతుంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు మాట్లాడుతుంటే. నేను చెప్పేది వాస్తవం. దేవుడు మన యందు ఆనందించాలి. మనల్ని బట్టి సంతోషపడేటట్టు మనం జాగ్రత్త పడితే. ఎంత బంగారం మాట మాట్లాడారో చూడండి. అది ఎంత బంగారం లాంటి మాట. ఎంత ముచ్చట పడ్డాడో వీళ్ళిద్దరి మాట విని. ఆ 10 మంది మాటని ఆయన కోపడ్డాడు. ఈ ఇద్దరి మాట విని సంతోషపడి ఏమన్నాడు తెలుసా? ఈ మాట చెప్పినందున, ఈ మాట వారు పలికినందున, ఈ మాట వారు పలికినందున ఇదిగో వాళ్ళని అక్కడికి చేరుస్తా. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బ్రతికిరి. ఎందుకు బతికారు? మాట చెప్పినందున బతికారు. ఏ మాట చెప్పినందున బతికారు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం దేవుణ్ణి సంతోషపెడితే చాలు. నా తండ్రి మన యందు ఆనందిస్తే చాలు. ఆయనే చూసుకుంటాడు. అదొక్కడు చూసుకోవాలక్క మనం. ఆయన నన్ను గురించి ఆనందపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఆనందపడేటట్టు నడుచుకుంటున్నానా, దుఃఖపడేటట్టు నడుచుకుంటున్నానా అనేది ఒక్కటి బ్యాలెన్స్ చేసుకోక్క. నువ్వు ఇంక తిరిగి ఉండదు. నా తండ్రి నిన్ను బట్టి ఆనందపడ్డాడంటే నీ ఎదుట మెరకలన్నీ కూడా పల్లాలై సదునైపోతాయి అంతే. నీకు అవరోధాలుగా అడ్డుబండ్లుగా ఉన్న వాళ్ళందరూ ఎగిరెగిరి పడతారు అవతల అంతే. యేసునామములో ఖాయం. ఒక్కటే, నా తండ్రి నన్ను బట్టి ఆనందపడుతున్నాడా లేదా, నా తండ్రి నా యందు సంతోషంగా ఉన్నాడా, దుఃఖపడుతున్నాడా, ఒక్కటే చూసుకో తమ్ముడా. ఏది అడ్డొచ్చిద్దో చూద్దాం.